You are watching CHO Education Academy. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్కి సంబంధించి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అనేటువంటి లెసన్లో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ది ఈక్విటోరియల్ ప్లేన్ ఆఫ్ డైపోల్, విద్యుదావేశాలు క్షేత్రాలు అనే పాఠం నుంచి విద్యుత్ డైపోల్ యొక్క మధ్య లంబతలంపై ఏదైనా బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎలా ఉంటుంది అనేదానికి మనం ఇప్పుడు సమాసాన్ని రాబట్టబోతున్నాం. అది ఎలాగో అంటే దానికోసం ఇది విద్యుత్ డైపోల్ అని తీసుకుంటాం. ఈ రెండు విద్యుత్ ఆవేశాలు, ఈ చివర +q ఆవేశాన్ని తీసుకున్నాం, ఇక్కడ -q ఆవేశాన్ని తీసుకున్నాం, దాని పొడవు 2e అని తీసుకున్నాం. దీని మధ్య లంబ తలంపై అంటే దీనికి లంబంగా ఉండే తలం మీద ఈ బిందువు దగ్గర, ఇక్కడ ఈ బిందువుని P అని తీసుకున్నాం. P అనేటువంటి ఈ బిందువు దగ్గర మనం ఇప్పుడు విద్యుత్ క్షేత్ర తీవ్రతకి సమీకరణాన్ని రాబట్టాలి. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎక్స్ప్రెషన్ని మనం ఇప్పుడు రాబడతాం. అది ఎలాగో అంటే ఇక్కడ మనం చూస్తే రెండు ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి, +q -q రెండు ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఛార్జెస్ నుంచి కూడా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. విద్యుత్ క్షేత్రం అనేది రెండు ఆవేశాల వల్ల కలుగుతుంది. విద్యుత్ క్షేత్ర తీవ్రత కూడా ఈ రెండు ఆవేశాల వల్ల ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ రెండు ఆవేశాల వల్ల కలిగేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణాన్ని మనం విడివిడిగా రాసుకుందాం. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎక్స్ప్రెషను ఈ ఛార్జ్ నుంచి ఎంత ఫీల్డ్ వస్తుంది, ఈ ఛార్జ్ నుంచి ఎంత ఫీల్డ్ వస్తుంది అనేటువంటి రెండు ఎక్స్ప్రెషన్ రాసుకుని వాటి నుంచి మనం టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ని మనం డిరైవ్ చేస్తాం. అది ఎట్లాగో అంటే ఇక్కడ మనకి ఏం చేస్తామంటే ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ మనం తీసుకుంటుంది ప్లేన్లో కాబట్టి ప్లేన్ కేసులోకి వచ్చేసరికి ఒకటేమో ఈ డైరెక్షన్లో ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ వల్ల ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఈ డైరెక్షన్లో ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఈ డైరెక్షన్లో ఉంటుంది. రెండు దిశల్లో ఉంటున్నాయి. ఫలిత విద్యుత్ క్షేత్రం అనేది ఈ దిశలో ఉంటుంది అని తీసుకుంటున్నాం. ఇక్కడ మనకేంటి అంటే మనం తీసుకుంటుంది సమతలంలో మధ్యలంబ తలం మీద అంటున్నాం కాబట్టి ప్లేన్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది విద్యుత్ క్షేత్ర తీవ్రతను మళ్ళీ రెండు అంశాలుగా మనం విడగొడతాం. అది మనకి క్షితిజ సమాంతర అంశాలు, లంబ అంశం అని చెప్తాం. హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ అని రెండు చెప్తాం కాబట్టి రెండుగా విడగొట్టుకుంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్, దేనికి హారిజాంటల్ దేనికి వర్టికల్ కాంపోనెంట్ అంటే మనం తీసుకున్నటువంటి ప్లేన్ ఏదైతే ఉందో ఆ ప్లేన్ డైరెక్షన్లోనే ఉండేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత, ఆ తలం యొక్క అదే దిశలో ఉండేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత అంశం ఒకటి ఉంటుంది. దానికి లంబంగా అంటే ఇక్కడ లంబంగా ఈ దిశలో ఉన్నది అంటే అక్షీయ రేఖకి సమాంతరంగా ఉన్నటువంటి దిశలో కూడా మనకి రెండు అంశాలుగా విడగొడతాం. ఒకటేమో ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది ప్లేన్ అంటే మనం ఏ ప్లేన్ అయితే కన్సిడర్ చేసుకున్నామో ఆ ప్లేన్ డైరెక్షన్లోనే ఒకటి తీసుకుంటాం. రెండోది ఏమవుతుంది అంటే యాక్సియల్ లైన్కి ప్యారలల్గా ఉండేటట్టు తీసుకుంటాం. ఇవి రెండు అంశాలుగా విడగొడితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ప్లేన్ మీద ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి 0 అయిపోతుంది. మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఓన్లీ ఈ డైరెక్షన్లో ఉండేటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రమే మనం కనుక్కోవాలి. అంటే యాక్సియల్ లైన్కి ప్యారలల్గా ఉండేటువంటి డైరెక్షన్లో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత వస్తుంది అనేది మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అక్షీయ రేఖకి సమాంతరంగా దిశలో విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత వస్తుంది అనే దానికి మనం సమీకరణం రాబట్టి సరిపోతుంది. తలం మీద ఉండేటువంటి అంటే తలం ఏ దిశలో అయితే మనం తీసుకున్నామో ఆ దిశలో ఉండేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత అంశాలు అనేవి ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోయి అది 0 అయిపోతుంది. మనం తీసుకోవాల్సింది ఇది మాత్రమే తీసుకోవాలి. దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ మనం రాయాల్సింది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాజిటివ్ ఛార్జ్ అంటే ధన ఆవేశం వల్ల కలిగేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతకి మనం సమీకరణాన్ని సమాసాన్ని రాస్తాం. దాని నుంచి రెండోది రుణ ఆవేశం వల్ల నెగిటివ్ ఛార్జ్ నుంచి వచ్చేటువంటి ఇంటెన్సిటీ కూడా మనం ఎక్స్ప్రెషన్ రాస్తాం. ఆ రెండింటి నుంచి కలిపి మనకి రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫలిత విద్యుత్ క్షేత్ర తీవ్రతకి సమాసాన్ని రాబడతాం. అది ఎట్లాగంటే ఫస్ట్ E+Q ఇక్కడ మనకి రెండు చెప్తున్నాం. ఒకటేమో పాజిటివ్ ఛార్జ్ నుంచి, రెండోదేమో నెగిటివ్ ఛార్జ్ నుంచి. అంటే ధనావేశం వల్ల కలిగేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత, అలాగే రుణావేశం వల్ల కలిగేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత. ఈ రెండు కూడా ఎలా ఉంటాయి అంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్గానే ఉంటుంది కానీ డైరెక్షన్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది.
అంటే రెండు కూడా పరిమాణంలో సమానంగా ఉంటాయి, దిశలో వేరుగా ఉంటాయి. మనకి ఇక్కడ కావాల్సింది పరిమాణం కాబట్టి ఈ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు రెండు కూడా ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి నేను 1/4πε0 Q/r² అని రాసేసుకుంటాను డైరెక్ట్గా. రెండు కూడా ధనావేశం వల్ల కలిగేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత, అలాగే రుణావేశం వల్ల కలిగేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత రెండు కూడా ఒకే రకంగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఆర్ అనేది ఇక్కడ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఈ కేసులో ఎంత వస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ తీసుకున్నాం కాబట్టి ఆ ఆర్ ప్లేస్లో ఇక్కడ ఎలా రాసుకుంటాం, ఈ డయాగ్రామ్ ప్రకారం అర్థం చేస్తే ఇక్కడి నుంచి ఇది ఆర్గా తీసుకోవాలి. కానీ మనం ఎప్పుడు కూడా ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్ప్రెషన్లో ఛార్జ్ నుంచి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ లెంగ్త్ మనకు కావాలి అంటే ఇది ఆర్ అని చెప్తున్నాం. ఇది మొత్తం 2a కాబట్టి ఇది ఏ అవుతుంది. సో మనకి టోటల్ లెంగ్త్ ఎంత అవుతుంది అంటే పైథాగరస్ థీరం ప్రకారం, పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజంలో మనకు కావాల్సింది ఇది కాబట్టి దాని వాల్యూ ఎలా వస్తుంది అంటే ఇది హైపోటనస్ అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే మనకి రిజల్టెంట్ వాల్యూ ఎంత వస్తుందంటే √r² + a² అవుతుంది. అంటే ఇది ఒక భుజంగా తీసుకుంటే ఇది ఒక సైడ్ కాబట్టి ఇది స్క్వేరు a² r² + a². మనకు కావాల్సింది కర్ణము స్క్వేర్కి అక్కడ రాస్తాం కాబట్టి ఇక్కడ రూట్ రాస్తాం కాబట్టి ఇది ఇక్కడ రాసుకుంటాం. సో ఇక్కడ r² ప్లేస్లో మనం ఏం రాసుకుంటామంటే ఈ డిస్టెన్స్ని √r² + a². మనకి ఇక్కడ r²కి కావాలి, వర్గమే కావాలి కాబట్టి రూట్ కూడా రాయాల్సినటువంటి అవసరం లేదు. సో అల్టిమేట్గా ఈక్వేషన్ ఏంటి అంటే Q/r² + a² అనేటువంటిది మనకి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. మనకి మొత్తం కలిగేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత మొత్తం విద్యుత్ క్షేత్ర తీవ్రతకి మనం ఎలా రాస్తాము అంటే ఈక్విటోరియల్ ప్లేన్ అంటున్నాం కాబట్టి ఈ పక్కన ఈ క్యూ అని రాస్తాను. ఇది ఎలా వస్తుంది అంటే ఈ ప్లస్ క్యూ ప్లస్ ఈ మైనస్ క్యూ ఇంటూ కాస్ థీటా. ఈ ప్లస్ క్యూ ప్లస్ ఈ మైనస్ క్యూ ఇంటూ కాస్ థీటా. సో ఇక్కడ ఈ ప్లస్ క్యూ వాల్యూ మైనస్ క్యూ వాల్యూ తెలుసు. మనకు కావాల్సింది ఏంటి అంటే కాస్ థీటా వాల్యూ కావాలి. ఆ కాస్ థీటా వాల్యూ కూడా మనం ఇప్పుడు డయాగ్రామ్ నుంచి రాసుకుంటాం. ఒకసారి జాగ్రత్తగా చూసి. సో ఇక్కడ డయాగ్రామ్ నుంచి కాస్ థీటా ఇక్కడ ఉంది కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లో కాస్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఈ వాల్యూ ఆల్రెడీ మనకు వచ్చింది r² + a². ఆసన్న భుజము బై కర్ణము కాస్ థీటా కాబట్టి ఇక్కడ ఆసన్న భుజము ఏ అవుతుంది బై √r² + a². సో ఈ వాల్యూస్ అన్నిటినీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి ఇవి రెండు ఈక్వల్ వాల్యూస్ అని చెప్తున్నాం కాబట్టి నేను డైరెక్ట్గా ఇంటూ 2 రాసేసుకుంటాను. 1/4πε0 2q/r² + a² రాస్తాను. 1/4πε0 ఇంటూ 2q/r² + a² ఇంటూ కాస్ థీటా వాల్యూ ఎంత వచ్చింది అంటే a/√r² + a². దట్ ఈక్వల్ టు 1/4πε0 పైన 2a³ ఇది r² + a² ఉంది. ఇక్కడేమో √r² + a² ఉంది. √r² + a² అంటే హోల్ పవర్ 1/2 ఉన్నట్టు. సో ఇక్కడ 1 ఇంటూ 1/2 కాబట్టి టోటల్ వాల్యూ 3/2 అవుతుంది. √r² + a² హోల్ పవర్ 3/2. ఇక్కడ మనం ఏంటంటే ఒక చిన్న కండిషన్ రాసుకుంటాం. అదేంటి అంటే సిన్స్ r ఈజ్ వెరీ గ్రేటర్ దాన్ a, r అనేది a కన్నా గ్రేటర్ వాల్యూ అయితే, పెద్ద వాల్యూ అయితే మనం ఇక్కడ ఏం చేస్తామంటే a² టర్మ్స్ని ఇక్కడ ఏ టర్మ్స్ని క్యాన్సిల్ చేసేసుకుంటాం, నెగ్లెక్ట్ చేస్తాం, వదిలేస్తే మనకు మిగిలింది ఇక్కడ r² మాత్రమే ఉంటుంది. r² హోల్ పవర్ 3/2 ఉంది. r² హోల్ పవర్ 3/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేదు ఏంటి అంటే ఇక్కడ r³ మిగులుతుంది. సో వాల్యూ ఎంత అంటే 1/4πε0 2aq అంటే ఆల్రెడీ మనకు తెలుసు డైపోల్ మూమెంట్ ద్విధ్రువ భ్రామకం అని చెప్పాం కాబట్టి దాని బదులు p రాసుకుంటాను. p/r³ అవుతుంది.
ఇది మధ్యలంబ తలంపై బిందువు వద్ద కలిగేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతకి సమాసం అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇది ఎట్లా వచ్చింది అంటే 1/4πε0p/r³ అని రాస్తున్నాం. ఇక్కడ r అనేది ఏ కన్నా పెద్ద వాల్యూ తీసుకున్నాం, r²⁴/3/2 వచ్చింది. 2 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ మనకి r³ ఈక్విటోరియల్ ప్లేన్. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ది ఈక్విటోరియల్ ప్లేన్. విద్యుత్ విద్రువం యొక్క మధ్యలంబ తలంపై కలిగేటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతకి సమీకరణం ఏమొచ్చింది అంటే 1/4πε0p/r³. ఇక్కడ p అంటే ద్విధ్రువ భ్రామకము, డైపోల్ మూమెంట్ అని చెప్తాం. ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సంబంధించి మనకి డైపోల్లో రెండు కేసులు. ప్రీవియస్ కేసులోనేమో యాక్సియల్ లైన్ మీద ఇంటెన్సిటీ ఎంత వస్తుంది అనేది ఇంత ముందు వీడియోలో చూసాం. ఇక్కడ ఈక్విటోరియల్ ప్లేన్ మీద, సో అదేమో యాక్సియల్ లైన్ అని చెప్పినాం, ఇక్కడ ఈక్విటోరియల్ ప్లేన్ అని చెప్పినాం. రెండింటికి డిఫరెన్స్ ఉంది. అదేమో అక్షీయ రేఖ మీద విద్యుత్ క్షేత్ర తీవ్రతకి సమాసాన్ని ఇంత ముందు వీడియోలో మనం చూసాం ఎలా రాబడతాం అనేది. ఇదేమో మధ్యలంబ తలం మీద విద్యుత్ క్షేత్ర తీవ్రతకి సమాసం ఇది అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.